పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, తుది పిలుపు టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? మీరు బాగుండాలని ఆశ కలిగి ఆసక్తి కలిగి ఫోన్ చేస్తున్న ప్రతి వారి కొరకు ప్రార్థన అవసరం కలిగి ఫోన్ చేస్తున్న ప్రతి వారి కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు అట్టి కృప దీవెన కరుణ మీ మీద దేవుడు నిండుగా ఉంచునుగాక. మంచిది ప్రియమైన బిడ్డలారా, ఈ తుది పిలుపు టీవీ కార్యక్రమాన్ని చేటుకు దేవుడిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవునికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఎంతోమంది వింటున్నారు, ఎంతోమంది చూస్తున్నారు, ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన అవసరాలు కలిగి ప్రార్థన చేసి దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. మనం చూస్తున్నాం, ప్రతిసారి సాక్ష్యాలు వింటున్నాం, టీవీలోనే సాక్ష్యాలు వింటున్నాం. వారు సాక్ష్యాలు వింటమే కాక చూడటమే కాక దేవుని కార్యాలు చూడటమే కాక సాక్ష్యాలు చెప్పటమే కాక స్పాన్సర్ చేయడానికి కూడా చాలా ఇష్టపడుతూ ముందుకు వస్తున్నారు. మీరు కూడా దేవుని కార్యాలు రుచి చూడాలని ఆశ కలిగి ఉంటే, దేవుడు మీ జీవిత పట్ల గొప్ప కార్యము చేయాలని తలంపు కలిగి ఉంటే తప్పక స్పాన్సర్ చేయటకు ఇష్టపడండి, లేదా ఫోన్ చేసి మీ అవసరం ఏంటో తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మనందరి ప్రార్థన విని గొప్ప కార్యం మీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. మంచిది ప్రియమైన బిడ్డలారా, గడిచిన కాలంలో మనము తల్లి అయిన శారాయి గురించి మనం విన్నాం. నేడు ప్రియమైన బిడ్డలారా, యోనా గురించిన కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోనా గ్రంథము మనందరికీ పరిచయమైనదే. యోనా గురించి అనేక సార్లు మనం చదివాం. యోనాలో మనం ఎక్కువగా ఎలాంటి మెసేజ్లు వింటాం? యోనా దేవుని మాట వినని వాడు అని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ దేవుని మాట వినని వాడే అని ఇక్కడ రాయబడి ఉన్న మాట కాదు, కానీ ఎక్కువగా అదే చెబుతుంటారు. కానీ దేవునికి యోనాకున్న సంబంధం గురించి, అసలు దేవుడు యోనాతోనే ఎందుకు మాట్లాడటం కారణం గురించి చాలామంది వివరించరు. ఈ యోనా గ్రంథంలో ఉన్న సంగతులను మనం ఒక వర్తమానంగా తీసుకుంటే ప్రతి దినము 1 సంవత్సరం దాకా మనము ఈ యోనా గ్రంథంలోంచి మనము చక్కటి మెసేజ్లు తీసుకోగలం. ఎన్నో అద్భుతమైన సంగతులు యోనా గ్రంథంలో దాగి ఉన్నాయి. మొదటి అధ్యాయంలో మనం చూస్తే యోనా గురించిన మాట పారిపోయిన యోనా అని మనం చూడగలం. మొదటి అధ్యాయంలో యోనా పారిపోయినట్లుగా, రెండో అధ్యాయంలో యోనా చేప కడుపులో ఉండి ప్రార్థించినట్లుగా, మూడో అధ్యాయంలో యోనా తిరిగి దేవుని మాట ప్రకారం తిరిగి స్వార్థను ప్రకటించినట్లుగా, నాలుగో అధ్యాయము దేవునితో పోరాడినట్లుగా మనం చూడగలం. ఈ 4 సంగతులు 4 అధ్యాయంలోనే. మొదటి అధ్యాయం మనం చూసాం, దేవుని మాటను కాదని పారిపోయాడు. రెండో అధ్యాయంలో చూసాం, చేప కడుపులో ఉండి దేవునికి ప్రార్థించిన యోనాగా చూస్తున్నాం. 3 అధ్యాయంలో చూస్తున్నాం, మారు మనసు పొంది మార్పు చెంది దేవుని మాటను పట్టుకొని తిరిగి నీనెవే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. 4 అధ్యాయంలోకి వచ్చరికే దేవునితో పోరాడినట్లుగా మనం చూడగలం. మంచిది ప్రియమైన బిడ్డలారా, ఎన్నో అద్భుతమైన సంగతులు మనం యోనా గ్రంథంలో చూడగలం. చాలామంది యోనా గురించిన సంగతులు చాలామంది ఎందుకు చెబుతుంటారు, యోనా గురించి ఏ విధంగా చెబుతుంటారు అని మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, యోనా ఏకాడికి దేవుని సన్నిధి నుంచి పారిపోయాడని, దేవుని మాట వినని యోనా అని, దేవునికి లోబడని యోనా అని, దేవునికి లోబడకుండా జీవించిన యోనా అని, బుద్ధి వచ్చిన తర్వాత దేవునితో ఆయన కలిసి ఉన్నాడని రకరకాల సందర్భాల్లో అనేక మంది సేవకులు వారి నోటి నుంచి మనము చక్కటి వర్తమానంలో వింటూ ఉంటాం. అయితే ఈరోజు ప్రియులారా, ఇది అలాంటిది కాదు. అనేకులు చెప్పిన వర్తమానానికి ఇది కొంచెం విరుద్ధమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి అనేకులు చెప్పిన వర్తమానానికి కొంచెం భిన్నమైనది అని ఎందుకు సేవకుడిగా నేను చెబుతున్నానంటే, చూద్దాం రండి. మొదటి అధ్యాయంలో మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి యోనాకున్న సంబంధాలు ఏంటో మనం ఒక్క మాటతోనే యోనా చాప్టర్ని క్లోజ్ చేస్తున్నాం. ఏమని? మాట వినని యోనా అని. కానీ
ఆ ఒక్క మాటతో సరిపోదు. యోనా గ్రంథం గురించిన విషయాలను ఆ ఒక్క మాటతోనే ఇంక పక్కనెట్టితే సరిపోతుంది. యోనా గ్రంథంలో అద్భుతమైన సంగతులు దాగి ఉన్నాయి, అద్భుతమైన మెసేజ్లు దాగి ఉన్నాయి. దేవుని యొక్క ప్రత్యేకమైన ఒక ప్రణాళిక యోనా గ్రంథంలో మనం చూడగలం. ప్రియులారా, చూద్దాం యోనా గురించిన కొన్ని సంగతులు. మొదటిది మనం చూస్తే, మొదటి అధ్యాయంలో మనం చూస్తే, యెహోవా వాక్కు అర్మితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను అని మనం చూస్తున్నాం. అలాగే 3వ అధ్యాయంలో కూడా అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా అని మనం చూస్తున్నాం. ప్రియులారా, అంటే యోనాతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. యోనాతో దేవుడు మాట్లాడి ఆయన చిత్తం ఏంటో తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మంచిదే. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడటం చాలా మంచిది. అది గొప్ప అవసరం. మానవుడి నాశనం నుండి తప్పించబడాలని, మానవుడు పతనం నుంచి విడిపించి రక్షించబడాలని దేవుడే తన దాసులతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మంచిది. ప్రియులారా, దేవుడు యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. యోనా దగ్గరకు వచ్చి అంటున్నాడు, మనం చూస్తున్నాం, నినెవే పట్టణము బహుదోషకరమైనది నా దృష్టికని వివరిస్తూ నినెవే ఎలా తిరిగి కట్టుకుపడాలి, నినెవే పట్టణం తిరిగి ఎలా పూర్వవైపు స్థితికి రావాలి అనే సంకల్పంతో, ఆలోచనతో దేవుడు యోనా దగ్గరకు వచ్చి యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనం చూస్తే ప్రియులారా, ఒక వ్యక్తి సంబంధం లేని వ్యక్తితో మనం మాట్లాడం. ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు పరాయి ఊరు వ్యక్తి మన బస్సు దిగి ఆ వ్యక్తి సరాసరి ఎక్కడికి వెళ్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే అతను ఒక ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు అని అడిగి చూస్తే మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఇంటి వ్యక్తితో సంబంధం ఉంటేనే, ఆ ఇంటి వ్యక్తికి ఇతనికి పరిచయం ఉంటేనే, ఆ వ్యక్తితో ఇతనికి అనుభవం ఉంటేనే ఆ వ్యక్తి దగ్గరికి పోడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా మనం చూస్తే దేవుడు 2 సార్లు యోనా దగ్గరకు వచ్చి 2 సార్లు 4వ అధ్యాయంలో కూడా చూస్తే చాలా సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోనా దగ్గరికి పట్టి మాటికి రావటానికి కారణం ఏంటంటే దేవునికి యోనాకి సంబంధం ఉంది. దేవునితో యోనాకి సంబంధం ఉంది. సంబంధం ఉంది కాబట్టే దేవుడు యోనా దగ్గరకు వచ్చాడు. సంబంధం లేకపోతే ప్రియులారా దేవుడు యోనా దగ్గరకు రాడు. యోనాతో సంబంధం లేదు, మరొక వ్యక్తిని చూసుకునేవాడు, మరో వ్యక్తి దగ్గరికి వెళ్ళేవాడు. కానీ మాటికి యోనా దగ్గరకు వచ్చి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే యోనాకు దేవునికి ఒక బలమైన సంబంధం ఉంది కాబట్టే దేవుడు యోనాతో మాట్లాడాడు. ఈరోజు దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేవుడు మనతో మాట్లాడటానికి దేవునికి మనకు సంబంధం ఉంటేనే ఆయన మనతో మాట్లాడతాడు. దేవునికి మనకి బంధం ఉంటేనే ఆయన మన జీవితంలో గొప్ప కార్యములను మనం రుచి చూడగలం. ఈరోజు దేవునితో సంబంధం లేదు, దేవునితో పొత్తు లేదు, దేవునితో మాట మంచి కదలికల్లోవు, కానీ దేవుని కార్యాలు ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉంటారు, రుచి చూడాలని ఆలోచన తలంపు కలిగి ఉంటారు. ఇది న్యాయమైన సహోదరి సహోదరుడా? దేవునితో నీకు సంబంధం ఉంటేనే ఆయన నీ యొద్దకు వస్తాడు. దేవునితో నీకు బంధం ఉంటేనే ఆయన నీతో ఉంటాడు. నువ్వు అడిగి ప్రతి కార్యములను నెరవేరుస్తాడు. నువ్వు పడిన ప్రతి కోరిక యావత్తును సిద్ధింపజేస్తాడు. మనం చూస్తున్నాం హృదయవాంఛను తీర్చే దేవుడని. అంటే హృదయవాంఛలు అంటే దేవునికి నీకు సంబంధం లేకుండా నువ్వు కోరిన ప్రతి కోరిక తీరుస్తాడా? చూడండి ప్రియులారా, ఇది ఎక్కడ న్యాయము? ఎక్కడ? దేవునితో సంబంధం ఉంటేనే నీ హృదయవాంఛను తీరుస్తాడు. దేవునితో సంబంధం ఉంటేనే నీ కోరిక యావత్తు పరుస్తాడు. దేవునితో నీకు ఒక నమ్మకమైన బలము కలిగిన ఒక పద్ధతి, ఒక విధానం ఉంటేనే దేవుడు నీ ద్వారా నీతో ఉండి గొప్ప జయాన్ని, జయ జీవితాన్ని, గొప్ప కార్యములను జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోనాకు దేవునికి ఉన్న సంబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోనా ఏదో ఒక మాటతో కొట్టివేయటం కాదు. మాటికి దేవుడు యోనా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడంటే యోనాకి ఎంత స్నేహం దేవునితో ఉందో, ఎంత బంధం దేవునితో ఉందో. ఈరోజు నీకు బంధం ఉంటేనే దేవుడు నీతో మాట్లాడగలడు. ఈరోజు నీ బంధం కలిగి జీవిస్తేనే దేవుడు నీ కార్యం చేయగలడు. ప్రియమిట్లారా, జ్ఞాపకం చేసుకుందాం. యోనా గురించిన మాటలు, ఇంకా చక్కటి మాటలు చాలా సందర్భాల్లో మనం చూడగలం. ప్రియమిట్లారా, ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే
చూడండి ప్రియమిలారా, యోన దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి. రెండోదిగా మనం చూస్తే ప్రియమిలారా, మొదటి అధ్యాయం 9వ వచనంలో అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండి దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. చూడండి ప్రియమిలారా, అతడు చెబుతున్నాడు. ఆ ఓడ నావికుడితో మన జ్ఞాపకం చేసుకుంటే సముద్రము అల్లకొల్లాలుగా అయినట్లుగా మనం చూడగలం. అలలు, విపరీతమైన అలలు, సముద్రం ఉప్పొంగినట్లుగా, భయంకరమైన వర్షము, ఉపద్రవం వచ్చినట్లుగా ప్రేమిలారా మనం చూస్తున్నాం. ఆ పరిస్థితుల్లో అనేకులు అక్కడ ఉన్నారు, అనేకులు అక్కడ చేర్చబడ్డారు. దాంట్లో ఉన్నవారు అనేకులు ఒక కాడ చేరి వారు అనేక రీతిలుగా ప్రార్థనలు, పూజలు దానికి సంబంధమైన విధానాలు చేస్తున్నట్లుగా మనం చూడగలం ప్రియులారా. కానీ యోన ఎక్కడున్నాడంటే ఓడ అడుగు భాగమున నిద్రించుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యోనాని నావికుడు అనగా దాని కెప్టెన్ అతను వచ్చి యోనాన్ని లేపి, యోనాతో అసలు ఏంటి నువ్వు చేస్తున్నావు, నువ్వెవరివి ఏంటి అని అడిగినప్పుడు అతను అంటాడు కదా, నేను దేవుని యొద్ద నుండి లేదా దేవుని సన్నిధి నుండి పారిపోతున్న వాడును. మన పై వచనాలు చదువుకుంటే అంతటా ఓరవారు 8 ఎవరిని బట్టి ఈ కీడు మనకు సంభవించును తెలుటకై మనము చీట్లు వేద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చాను. కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును, నీ వ్యాపారం ఏంటి, నువ్వెక్కడి నుండి వచ్చితివి, నీ దేశం ఏంటి, నీ జనం ఏంటి, ఈ సంగతి అంతా మాకు తెలియజెప్పమని అతన్ని అడగగా, అప్పుడు యోనా అంటున్నాడు, అతడు ఏమని చెబుతున్నాడంటే, నేను హెబ్రీయుడను, నేను ఇశ్రాయేలీయులను. అంతేకాదు ఆకాశమందున్న దేవుడు, భూమికి సృష్టికర్త అయిన దేవుడు, నేను ఆయన యందు భయభక్తులు గలవాడనై ఉన్నాను, నేను ఈ దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాను అని చెబుతున్నాడు. ఈ రోజుల్లో ప్రేమిలారా తప్పు చేస్తాం, ప్రతి వారు తప్పు చేస్తూనే ఉంటాం. కానీ ఆ తప్పు జనాలకు కనబడినప్పుడు దాన్ని ఏం చేస్తామంటే కప్పుపుచ్చడానికి ప్లాన్ చేస్తూ ఉంటాం. దాన్ని సమర్థించుటకానికి తెలివి కల వాళ్ళు చేసే పనులు అయ్యే. వారు చేసే తప్పులు సమర్థిస్తూ ఉంటారు, తప్పును ఒప్పుకోరు, తప్పును ఒప్పుకొని విడిచిపెట్టరు. ఆ తప్పును ఏం చేస్తూ ఉంటారు, సమర్థిస్తూ ఉంటారు పిల్లలు. చూడండి, ఆదికాండంలో మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏబేలును తన అన్నయ్య అయిన కయ్యూను చంపుతాడు. కయ్యూను చంపిన తర్వాత దేవుడు దాన్ని చూసి కయ్యూను దగ్గరకు వచ్చి, కయ్యూను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అని అడిగినప్పుడు ఆయన చూడు, తప్పు చేశాను ఒప్పుకోవటం కాక, తప్పు చేశాను నన్ను క్షమించమని అడగటం కాక, అతను ఏమంటున్నాడంటే దాన్ని సమర్థిస్తున్నట్లుగా, నా తమ్ముడికి నేను కాపలాదారున్నా, నన్ను కాపలాగా పెట్టావా అన్నట్లుగా ఆ రీతి పదజాలాన్ని వాడుతున్నట్లుగా చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే తప్పు నొప్పుకోవట్లా, దేంట్లోకి లాగా కవర్ చేయటానికి. అది ప్రియమిటారా మన జ్ఞాపకం చేసుకుంటే ఇతనిలో ఉన్న చక్కటి క్వాలిటీ, మంచి లక్షణం ఏంటంటే అతడు చేసిన తప్పును యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. నేను హెబ్రీయుడును, నేను సముద్రమునకు సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశముందున్న దేవును యెహోవాకు నేను భయభక్తులు గలవాడును, ప్రీతికరుడును అని సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమిటారా, యోనాలో యథార్థత ఉంది. యథార్థవంతుడైన యోనాగా మనం చూడగలం ప్రియమిటారా. యోనా యథార్థవంతుడు. మొదటిది యోనాకి దేవునికి సంబంధం కలిగిన వాడు, దేవునితో సంబంధం కలిగిన వాడు యోనా. రెండోది యథార్థవంతుడైన యోనాగా మనం చూస్తున్నాం. చూడండి, ఈరోజు యథార్థత చాలా వరకు చెమగిలుతుంది సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య, దేవుని ఆత్మీయ బిడ్డలుగా పిలువబడుతున్న వారి మధ్య. యోనా చూడండి, ప్రాణాపాయ స్థితి వచ్చింది, అపాయం వచ్చినా కానీ తప్పించుకునే పరిస్థితికి రావాల్సిన వాడు. కానీ ఏం చేస్తున్నాడంటే తన యథార్థతను ఒప్పుకున్నాడు. ఈ రోజులో తప్పు చేస్తాను మనం, కానీ తప్పించుకోవడానికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పుకోవడానికి రకరకాలుగా మనం స్పందిస్తూ ఉంటాం, రకరకాలుగా మనం కప్పిపుచ్చుతూ ఉంటాం, రకరకాల కారణాలు చెప్పి తప్పుకుంటూ ఉంటాం. కానీ యోనా ఏదైతే అది అయిందని తన యథార్థతను చాటి చెప్పాడు. ప్రియులారా, ఈరోజు మన స్థితి ఎలా ఉంటుంది? యథార్థవంతులుగా మనం జీవిస్తున్నామా? యథార్థవంతులమైన మనం జీవిస్తే మన మీద దాని కనుదృష్టి ఉంటుంది. మనం చూస్తే ప్రియులారా, లోతు నీతిమంతుడు, యథార్థవంతుడు కదా. దేవుని కనుదృష్టి లోతు మీద ఉంది కాబట్టి తన ఫ్యామిలీని తప్పించినట్టుగా మనం చూస్తున్నాం.
ఆ తర్వాత మనం చూస్తే యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు. దేవుడు యోబును తిరిగి బలపరచడానికి రెండంతల ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి కారణం ఏంటంటే అతనిలో యథార్థత. చనిపోయేంత వరకు కూడా మరణకరమైన రోగం వచ్చినప్పటికీ తన భార్యే తనను రకరకాలుగా ప్రేరేపించినప్పటికీ తన యథార్థను మటుకు యోబు విడిచిపెట్టలా. కారణం ఏంటంటే అతడు యథార్థవంతుడు. దేన్ని బట్టి అంట? దేవునిని బట్టి. ఈరోజు మన యథార్థతను మేము విడిచిపెడుతున్నాం. యథార్థవంతులుగా జీవించబడి ఒక బోర్డు పెట్టుకుంటున్నామే కానీ ఆ యథార్థ ఏమాత్రం కొంచెమైన మనలో లేదు ప్రియమిల్లారా. అందుకనే మన జీవితంలో కార్యాలు జరగట్లా, మన బ్రతుకులో అభివృద్ధి జరగట్లా, మన బ్రతుకులో ఫలభరితంగా మార్చబడపట్ల. కారణం అదే. నువ్వు యథార్థవంతుడిగా జీవిస్తే చూడండి, సామెతల గ్రంథంలో అద్భుతంగా జ్ఞానైన సొలొమోను యథార్థవంతుడికి వచ్చే మేలులేంటో చూపిస్తున్నాడు. యథార్థంగా జీవిస్తే వచ్చే ఫలితాలేంటో చూపిస్తున్నాడు. ఈరోజు నువ్వు యథార్థవంతుడిగా ఉంటున్నావా? యోనా యథార్థవంతుడిగా చనిపోయే ప్రాణపాయ స్థితి వచ్చినప్పటికీ భయపడలా. తన యథార్థతను కాపాడుకున్నాడు, ప్రకటించాడు. ప్రియమిల్లారా, మనం ఇంకా మూడోదిగా జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇక్కడ మనం చూస్తే 14వ వచనంలో, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారము నీవే దీన్ని చేసితివి, ఈ మనసును బట్టి మమ్మను లయము చేయకుందువాగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపుకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఓడలో ఉన్నవారు అంతకుముందు లోక సంబంధంగా పిలువబడుతున్న దేవతలను, దేవుళ్ళను ఆరాధించారు. ఆ ఉపద్రవం నుంచి తప్పించడానికి వారు ప్రార్థించారు. కానీ ఏ కార్యం జరగల. వారు బ్రతికి బట్ట కడతారనే నమ్మకం కలగల. ఎప్పుడైతే యోనా తన యథార్థతను కనపరచడమే కాక ఏం చెబుతున్నాడంటే, నన్ను ఎత్తి, నేను దేవుని సముఖము నుండి జీవము కలిగిన దేవుడు, ఈయనే ఆకాశ సంబంధం ఉన్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, ఆయన సన్నిధి నుంచి నేను పారిపోతుండగా ఇలా జరిగింది. కాబట్టి దీన్ని అంతటి కారణం నేనే అని ఒప్పుకుంటే ఏమంటున్నాడు తెలుసా? నన్ను సముద్రంలో ఎత్తి పడేవేగా, నీరు నన్ను తగిలిగానే సముద్రం అలలు ఉప్పొంగి అలలంతా ప్రశాంతత అవుతాయి, మీరు సురక్షితంగా ఓడతో పాటు మీరు సురక్షితంగా ఒడ్డుకు చేరతారని యోనా మాట్లాడినట్లుగా చూస్తున్నాం. అయితే వారు ఏం చేశారంటే, ఒక వ్యక్తిని చంపడానికి వారు ఇష్టపడాల, ఆ వ్యక్తిని సముద్రంలో పడవేయటానికి వారు మనసు ఒప్పుకోవాలా. వారు ఏం చేశారంటే, సముద్రంలో అలలు విపరీతంగా వస్తుంటే వాడ పగిలిపోయి చనిపోతామేమో భయంతో వాడిని సులువు చేయడానికి అందులో ఉన్న ప్రతి వ్యాపార సంబంధమైన సామాగ్రిని వారు పడేశారు. పిల్లలారా, పడేసినా కానీ సముద్రం ఏ కాడికి నిమ్మలమవలా, సముద్రంలో ఏ మార్పు కనబడాల. అప్పుడు యోనా చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని వారు ఏం చేశారంటే, దేవునికి ముందు మొరపెట్టారు. ఏమని అంటే, యెహోవా, ఈ వ్యక్తిని మేము సముద్రంలో పడవేస్తున్నాం, ఒకవేళ నిర్దోషిని చంపుతారన్న నేరము మా మీద నువ్వు మోపకుండుగాక, మా మీద మోపవద్దు అని యెహోవాకు మొరపెట్టి వెంటనే వారు అతని యోనాని ఎత్తి సముద్రంలో పడవేయగా. చూడండి, అద్భుతం జరిగింది అక్కడ. యోనాను ఎత్తుకి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియమిల్లారా, చనిపోతూ కూడా దేవుని కార్యాలను రుచి చూపించాడు. దేవుని కార్యం రుచి చూపించడం కదా, ఈయన నిజమైన దేవుడు, సర్వశక్తి గలవాడు, కృపా సంపన్నుడు. ఇతను ఈయన యందు నమ్మకం ఉంచేవాడు. వాడు ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి అపాయం, ఎలాంటి కీడు చేరువైనా అతడు బ్రతుకుతాడు, అతడు జీవిస్తాడు. జీవింపజేసే కృప దేవుడు అతనికి ఇస్తాడు కాబట్టి అతను బ్రతుకుతాడు అని ఒక గొప్ప సంకల్పాన్ని, గొప్ప ఉద్దేశాన్ని, గొప్ప కార్యాన్ని అతడు చూపించినట్లుగా మనం చూస్తున్న ప్రియమిల్లారా. చూడండి, ఈయన నిజమైన దేవుడు, గొప్ప దేవుడు. ఈయన తప్ప ఎవడునూ దేవుడు లేడు. ఇప్పటి వరకు ప్రార్థించిన నీవు, ఇప్పటి వరకు మొరపెట్టిన నువ్వు, ఇప్పటి వరకు అనేక రీతిలుగా బలులు అర్పించిన నీవు ఏ కార్యంలో పొందుకోలేదు. కానీ
ఈయన సన్నిధిలో నువ్వు మొరపెడితే చాలు, ఆయన దృష్టిలో నువ్వు కనబడితే చాలు, గొప్ప కార్యం చూస్తావన్నట్లుగా ఆ కార్యాన్ని రుచి చూపించాడు యోనా. ప్రియులారా, చూడండి ఎంత గొప్ప సంగతులు యోనా జీవితంలో మనం చూసిన మొదటి అధ్యాయంలోనే 3 సంగతులను చూసాం. మొదటి అధ్యాయంలోనే 3 రకాల ఆలోచనలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిగా మనం చూసాం, దేవునితో యోనాకు సంబంధం ఉంది. సంబంధం ఉంది కాబట్టే యోనా దగ్గరికి వచ్చి దేవుడు యోనాతో మాట్లాడాడు. రెండోదిగా మనం చూసాం, యథార్థవంతుడైన యోనా. అక్కడ చూడండి, ప్రాణాపాయ స్థితి వచ్చిన తన తప్పును కప్పుపుచ్చుకొని ఏదో ఒక రీతిగా ఎలబుచ్చుకొని బతికి బట్ట కట్టవలసిన వ్యక్తి ఏమంటున్నాడంటే, మరణకరమైన పరిస్థితి వచ్చినా తన యథార్థతను చాటి చెప్పాడు యోనా. మూడోదిగా మనం చూస్తున్నాం, చనిపోతూ కూడా సముద్రంలో పడవేస్తే చనిపోతాం, ఎందుకంటే ఊపిరాడక చనిపోతాం. రెండోది, సముద్రంలో అనేకమైన చిరాసులు మానవుని చెప్పే రక్త మాంసాలు పూజించే సముద్రంలో అనేకమైన చేపలు రకరకాలు ఉన్నాయి కాబట్టి చంపేస్తాయి మనిషిని. దాంట్లో పడితే ఖచ్చితంగా చనిపోతాం అనే ఆలోచన ఉంది మానవుడికి, యోనాకు ఉంది. కానీ దాంట్లో పడితే చనిపోతామని తెలిసి కూడా ప్రియులారా చూడండి, దేవుని కార్యాన్ని రుచి చూపించాడు. దేవుని కార్యం రుచి చూపటమే కదా, ఈయనే నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఈయన తప్ప ఎవడును దేవుడు కాదని గొప్ప కార్యమును అక్కడ జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. అంతకుముందు అన్నాడు కదా, ఇదిగో మీరు నన్ను ఎత్తి పడేస్తే మీరు బ్రతుకుతారని చెప్పాడు కదా. వెంటనే సముద్రంలో వేయగానే ఏం జరిగిందంట, సముద్రం అంతా నిర్మూలమైపోయిందంట. హల్లెలూయా. చూడండి ప్రియులారా, పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను. అది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పణ బ్రొక్కుబళ్ళు చేసిరి. హల్లెలూయా. చూడండి, ఆయన చనిపోతూ కూడా దేవుని కార్యాన్ని రుచి చూపించాడు. అంటే చనిపోయాడని కాదు, కానీ మరణం ఉందని తెలుసు, చనిపోతామని ఆలోచన వచ్చింది ప్రతి మానవుడికి సముద్రంలో పడేస్తే. అలాంటి స్థితి వచ్చినప్పటికీ దేవుని కార్యం రుచి చూపించాడు. జరిగిన ఆ కార్యాన్ని చూసిన వారు సముద్రము అతను చెప్పినట్లుగే, యోనా చెప్పినట్లుగా సముద్రము పొంగాగిపోయింది. యోనా చెప్పినట్లుగా సముద్రం అంతా నిర్మూలమైపోయింది. యోనా చెప్పినట్లుగా ఎలాంటి కీడు ఆపద వారికి రాలేదు. అది చూసిన వారు వెంటనే యెహోవాకు మిగులు భయపడి ఆయన నిజమైన దేవుడిని ఎరిగి గ్రహించి అప్పటి వరకు చేసిన ప్రతి దాన్ని తీసి పడవేసి సముద్రంలో ఎత్తిపడేశారు. అంతే, ఈయనే జీవము కలిగిన వాడు, సముద్రమునకును ఆకాశమునకును సమస్త సృష్టికిని దేవుడై ఉన్నవాడు యెహోవాయే అని గ్రహించి వారు ఏం చేశారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేశారు అంటే అక్కడ ఆయనకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి బ్రొక్కుబళ్ళు చేసిరి అన్నది. హల్లెలూయా. చూడండి, ఈరోజు అనేకులు దేవుని వైపు తిరగాలి అంటే నీలో ఒక తెగింపు ఉండాలి. అనేకులు దేవుని వైపు తిరగాలంటే కార్యం చేసే మనసు నీలో ఉండాలి. అంటే కార్యం మనం చేస్తామని కాదు, నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనకు ప్రతిఫలమును జవాబునిచ్చేవాడు నీ పక్షాన ఉన్నాడు. ప్రార్థన ఆలకించేవాడు సర్వశరీరులు ఆయనతో వస్తారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నమాట నువ్వు జ్ఞాపకం చేసుకోలేదా? కాబట్టి నువ్వు ప్రార్థించు, నీ పక్షాన ఆయన నుండి కార్యం జరిగిస్తాడు. అనేకులను దేవుని వైపు తిప్పుతాడు, అనేకులను సంఘంలోకి తిప్పుతాడు. అనేక అద్భుతమైన కార్యాలు నీ కుటుంబంలో పొందుకుంటావు. ప్రతి బిడ్డ, ఈరోజు బాధపడుతున్నావు, బలహీనమైన స్థితిలో ఉంటున్నావేమో, రోగపరమైన పరిస్థితిలో, మరణకరమైన పరిస్థితిలో పడిపోతూ దిగజారిపోతూ అలమటిస్తున్నావేమో. నా భర్త నా మాటింట్లేదు, తాగుడికి బానిసైపోయాడు, వ్యభిచారాన్ని బానిసయ్యాడు, రకరకాల వాటికి బానిసైపోయి చివరికి కుటుంబాన్ని పాడు చేస్తున్నాడని ఒకవేళ నువ్వు ఏడుస్తున్నావేమో, సహోదరి దేవుని సన్నిధిలో మొరపెట్టు. దేవునితో నీకు సంబంధం ఉంటే నీ కార్యమును ఆయన చేస్తాడు. నువ్వు యథార్థంగా జీవిస్తే దేవుడు యోనాకు జీవితంలో చేసిన కార్యమును నీ జీవితంలో కూడా చేస్తాడు. ఉన్నదే సత్యాన్ని ప్రకటించాలి,
సత్యవంతురాలుగా జీవించాలి. నీ ప్రవర్తన బట్టి, నీ చూపును బట్టి, నీ మాటను బట్టి, నీ తలంపును బట్టి నువ్వు యథార్థంగా ఉండి సత్యం వైపు నువ్వు ఎరిగి దాని వైపు అనుసరించి నడిస్తే దేవుడు నీ జీవితాన్ని బట్టి అనేకులను దేవుని వైపు తిప్పుతాడు, యోనాను బట్టి తిప్పినట్లుగా. ఈరోజు అలాంటి స్థితి కలిగి ఉంటావా? అయితే దేవుడు ఇప్పుడే నీ ప్రార్థన వింటాడు. నీ కుటుంబాన్ని బట్టి, నీ కలిగి ఉన్న పరిస్థితిని బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ భర్తను బట్టి, నీకు ఏదైతే ఆటంకం ఉందో దాన్ని బట్టి నువ్వు మాతో పాటు మొరపెడితే దేవుడు తప్పక నీ మొర వింటాడు. సహోదరి, తలబొంచు, నీ కొరకు ప్రార్థించుటకు మేము సిద్ధపడుతున్నాం. ప్రార్థిద్దామా? ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నాన్న, నీకు స్తోత్రాలు. నేను అదిగో ప్రభువా, యోనా గ్రంథంలో ఉన్న కొన్ని సంగతులు మేము వినాలని ఆశపడి ఉన్నాం ప్రభువా. అయ్యా, మేము సిద్ధపాటు కలిగి, ఆలోచన కలిగి, నాయన చెవి కలిగి, నాయన చెవి ఎగ్గి నీ స్వరం వినాలని ఆశపడి ఉండగా మీ సేవకులమైన అయ్యా మాటల ద్వారా మాకు ప్రభు కొన్ని సంగతులను బయలుపరిచిన రీతిని బట్టి స్తోత్రాలు. ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభు, ఎవరైతే తన భర్త, తన భార్య, తన పిల్లలు దిగువ వారికి అనేక రీతులుగా ప్రభు కుటుంబాన్ని పతనం చేసే పరిస్థితిలో వ్యసనాలకు బానిసయ్యారో వారి యొక్క ప్రార్థన, మా ప్రార్థన మీరు యేసుక్రీస్తు నామములో విందురుగాక. వారి ప్రతి బలహీనతలో నుంచి వారు అయ్యా మీరు ముట్టుదురుగాక. వారి ప్రతి ఆటంకపరచు ప్రతి కీడు సంబంధమైన, ప్రతి లోక సంబంధమైన వ్యసనాల నుంచి ఇప్పుడే యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి రోగక్రియ యేసు నామములో తొలగును గాక. ప్రతి దురత్వ సంబంధమైన చీకటి శక్తి ప్రభావములు యేసు నామములో ఇప్పుడే లయమైపోగును గాక. అలాగే ప్రభువా, ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరు దీవించి ఆస్వాదించండి. అలాగే ప్రభు, అదిగో తండ్రి, టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరు దీవించమని అడుగుతున్నాం. అలాగే నా తండ్రి, అయ్యా టీవీ ఆ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలు నన్ను కీర్తన ఛానల్ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అనేక ప్రాంతాల్లో విస్తరించబడిన కృపద ఇచ్చేమని అడుగుతున్నాం. మీ దర్శనాస్తం వారి మీద ఉంచమని అడుగుతున్నాం. అనేకులు ప్రభా నిన్ను ఎరగని వారు ఉన్నారు, అనేకులు నిన్ను ఎరగని వారు ప్రభా అనేకులు ఉన్నారు ప్రభా. అనేకులు విని మారు మనసు పొంది రక్షించబడలాగున కృపద ఇచ్చేమని యేసు పరిశుద్ధుడు మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకుని ఈ తుది పిలుపు టీవీ కార్యక్రమాన్ని అయ్యా మీరు నూరంతులుగా ఆస్వాదించమని అయ్యా దిగు ప్రభా అనైనా అయ్యా మరొక సంఘం కట్టాలని ప్రభా అయ్యా తలంపు కలిగి సిద్ధపడుతుండగా మా కోరిక యావత్తును సఫలపరిచి సంఘం కట్టబడిలాగున కృపద ఇచ్చేమని యేసు నామములో ప్రార్థించి ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సవాసము ఇప్పటికీ ఎప్పటికీ ఎల్లప్పటికీ సదాకాలము ఈ టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డలకును, అలాగే టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకును, అలాగే యేసు పరిశుద్ధుల ప్రార్థన మందిరంలో పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలము దేవుడు తోడే ఉండి దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేసిన వారు మా సంఘ బిడ్డలు, సహోదరులు రావూరి రవి, ఝాన్సీ వారి కుటుంబం. దేవుడు వారిని దీవించునుగాక. ఆమేన్. వందనాలు.